నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. సో, ఈవెన్ మీరు గూడా అంటే కోట గారు గూడా రాజకీయాల్లోకొచ్చారు. మీరు అంతకుముందు గూడా రాజకీయాల్లోకి రావడం చూసాను. ఐ థింక్ 1990 నుంచి మీరు టీడీపీలో ఉన్నట్టు తెలిసింది. సో, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? అనిపించలేదు మాకు. అది కూడా అంతే. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. మా నాన్న, మా అమ్మ ఇంట్లో రెమ్మాన్లు. చంద్రబాబు నాయుడు గారు పొడి చేయమన్నారు. కేసీఆర్ గారు పొడి చేయమన్నారు. నేను వద్దన్నాను. పట్టుబట్టారు. ఎమ్మెల్యే అయ్యాను. అది కూడా నేనేం కోరుకొని కాలే. ఫోర్స్గా నేను ఏడ్చాను కూడా. వద్దు నాకు వద్దు వద్దు. రాజకీయం అని. కానీ తప్పలేదు నాకు. ఎవరు ఫోర్స్ ఎక్కువ చేశారు? చంద్రబాబు గారు చేశారు. కేసీఆర్ గారు చేశారు. కానీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నేను నో అనలేకపోయాను. మా నాన్న, మా అమ్మ ఎన్టీ రామారావు గారు అభిమానులు. ఒరే బాబు, నువ్వు పెద్ద అయినాక మద్రాసు పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి నీ కళ్ళతో చూడరా, మా కళ్ళతో చూసినట్టుగా మా జన్మ ధన్యం అనుకుంటావురా, ఇది ఒక్కటి చేయరా, మాకు నువ్వేం చేయనక్కర్లేదు అన్నారు. అవకాశం వచ్చింది. అన్నతో కలిసి నటించే భాగ్యం కలిగింది. అన్నగారితో నన్ను మెచ్చుకునేంత భాగ్యం కలిగింది. తమ్ముడు అని పిలిచేవారు నన్ను ఎన్టీ రామారావు గారు. ఆయన ఎందుకు చనిపోయాడో ఆయన ఆయన పేరున పని చేయాల్సిందే మనం. నేను ఉద్యోగంలో ఉంటే నెల జీతం ఉండేది. ఇప్పుడు రోజుకు 5-6 షూటింగులు, 5-6 డబ్బులు. ఇదంతా ఇచ్చింది ఎవరు? దేవుడు. కనుక మా అమ్మ నా తల్లిదండ్రుల కోరిక తీర్చాలి. అన్నగారి పార్టీలో చేయాలి. అన్నగారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో మనం కూడా పనిచేయాలి ప్రజల కోసం. అట్లా అంతే తప్ప మళ్ళీ అదేదో అయిదాము, దానికి ఏదో పెద్ద ప్లాన్ చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అవునా? ప్రచారాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. కమిషన్లు తీసుకోలేదు. కాంట్రాక్ట్ చేయలేదు. ఎవడి నెత్తిన చేయి పెట్టలేదు. కానీ చేసిన దేవుడు అనిపించుకున్నాను. మీకు అంటే అందరు అడిగే క్వశ్చన్, సినీ రంగం ఇష్టమా, రాజకీయం ఇష్టం అంటే ఏం చెప్తారు? రెండు ఇష్టమే. ఇది వృత్తి, జీవనోపాధికి. ఎందుకంటే ఉద్యోగం కూడా రిజైన్ చేసి ఇది వృత్తి అనుకున్నాం కాబట్టి 10 మందిని నవ్వించటం అదొక యోగం. అది 10 మందికి సేవ చేయటం అదొక భాగ్యం. అది సేవ, ఇది ఆనందపరచడం 10 మంది. రెండు గ్రేటే. రెండు కళ్ళు. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు కేసీఆర్ దగ్గరికి రావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ నన్ను ఎమ్మెల్యే చేసింది ఆయనగా. టీడీపీలో ఆయన మంత్రి. టీడీపీలో ఆ టైంలో ఆయన మంత్రి. ఆ తర్వాత మరి ఆయన ఇక్కడ పుట్టినోడేగా. నాకు వేరు కాదు. నన్ను ఎమ్మెల్యే చేసిన ఆయనే. నన్ను రమ్మని ప్రతిలాడినప్పుడు నేను పోవాలి కదా, నా ధర్మం కదా. ప్లస్ ఇక్కడ టీడీపీ లేదు, అక్కడికి వెళ్ళిపోయింది. ఆంధ్రాకి వెళ్ళింది. నువ్వు లాస్ట్ క్యాండిడేట్, వస్తావా రావా అని నన్ను ఎమ్మెల్యేని చేసి నా కోసం 3 నెలలు అక్కడ పడుకొని ఆయన ఒక మంత్రిగా నన్ను అంత ప్రేమించి చేశాడే. నేను బావ అని పిలిచేది ఆయన్ని. ఆయన బావమరిది అనేది. నో అంటాను. కావాలని పోలే. ఆయన ఇష్టంతోనే బీజేపీ టీడీపీ ఒకటే. బీజేపీలోకి కూడా మారారు. అదే చెప్తున్నా, మారటం అది కాదు. మళ్ళీ అదే బీజేపీ టీడీపీ ఒకటే. 2 మిత్రపక్షాలుగా పెట్టుకొని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టాడు. ఇప్పటికీ టీడీపీ బీజేపీ ఒకటే. నేను వేరే దాంట్లోకి పోలే. నేను టీడీపీలో బీజేపీ టీడీపీ కలిపేగా నేను ఎమ్మెల్యే అయింది. 2 సార్లు ఎమ్మెల్యే అయింది టీడీపీ బీజేపీ కలిపేగా. మరి నేను పోయినట్టు అయింది. అంటే తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చారు. మళ్ళీ ఒక్క నెల రోజులు కేవలం ప్రజాశాంతి పార్టీలో కూడా. అది వాడు ఛాయ్కి పిలిచాడు. నేను ఛాయ్ తాగుతుంటే ఫోటోలు తీసి పేపర్లు వేసుకున్నాడు. నేను పోటీ చేస్తే కరెక్ట్, లేదు ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తే కరెక్ట్. కనీసం అట్లీస్ట్ ఛాయ్ తాగటానికి పోతాడు, ఫోటో తీసుకుంటే నేను పోయినట్ట. ఎక్కడ వార్తలు చూసినా కూడా ప్రజాశాంతి పార్టీలో మీరు యాక్టివ్గా, అంటే ఆ టైంలో ఎప్పుడు అసలు ఎన్ని రోజులు? ఒకటే రోజు నేను పోయింది. అదే ఒక 1 వీక్ ఎంతో రోజు. ఒకటే రోజు ఛాయ్ తాగటానికి పోయినా. ఆడు ఫోటోలు తీసేసాడు. ఇంకా నేను ఎప్పుడు కలిసాను ఆయన. దాంతో అక్కడ మీటింగ్లు అలా తిరిగినా ఎట్లా పార్టీలు చేరినట్టయితే మరి అడిగారు మరి కేపాలని ఏమేమని, ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారు మా పార్టీలోకి? మామూలుగా తిట్లే. వాడు ఫూల్ అని కూడా తిట్టినా. వద్దు, అందుకని నీచుల పేర్లు కొన్ని వినను నేను. వాడొక ఫూల్. సో ప్రస్తుతం అయితే మళ్ళీ టీడీపీలోనే యాక్టివ్గా ఉన్నట్టు అంతేనా మీరు? లేదు, నేను ఇప్పుడు కొద్దిగా రెస్ట్ కోసం అని నేను కొంచెం న్యూట్రల్గా ఉన్నా. నేను పాలిటిక్స్, నేను సినిమాల్లోనే నటించుకుంటూ ఉండాలి అని కొద్దిగా ఆరోగ్యరీత్యా. ఎందుకంటే 12 రాష్ట్రాల్లో తిప్పారు నన్ను, ప్రచారాలు చేయించారు. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అప్పటి నుంచి నేను ఈ పిచ్చ రాజకీయం మనకొద్దు. టీఆర్ఎస్ కూడా కేసీఆర్ గారు మరి 2వ సారి ఎందుకు ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు. నేను తప్పు చేశానా? నేను లంచాలు తీసుకున్నానా? నేను భూ కబ్జాలు చేశానా? మరి ఏం లేదు. అందుకని అనిపించింది నాకు. బీజేపీ తిప్పి ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఆ తిరుగుడికే. రోడ్ షోలు పెట్టేది, బయట ఎక్కిస్తే పొద్దున ఎక్కిస్తే నైట్ దిగేది, పోతనే ఉండేది బండి, పోతనే ఉండేది రోడ్ షో. ఒక రోజు ఒక కాన్ఫరెన్స్ మొత్తం తిప్పేవాళ్ళు. ఢిల్లీలో నేనే, బొంబాయిలో నేనే, ఇవన్నీ అండమాన్లో కూడా నేనే.
వెళ్ళారు. అందుకే రెస్ట్ నో వేస్ట్గా నేను వీళ్ళకి ఎందుకు చాకరీ చేయటం అనుకొని సైలెంట్గా ఉన్నా. అంటే మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటారా? తర్వాత ఒక నేను పొజిషన్‌లో ఇప్పుడే మీ రేపటిది గ్యారెంటీ లేదని చెప్పిన. హ్మ్. ఉందా మీకేమైనా గ్యారెంటీ ఉందా రేపు కూడా బతుకుతాని? రేపటి సంగతి రేపే. నేను ఎప్పుడు రేపటి గురించి ఆలోచించను, ఎందుకంటే అది మనది కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకే మనది. పడుకున్నాక కోటన్నలాగానే ఏమో ఎంతమంది, ఎన్ని కోట్ల మంది పడుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక రేపటి గురించి ఎప్పుడు నేను ఆలోచించను కూడా. ఆలోచించను అసలు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వదించాడు. రేపు బియ్యం ఎట్లా, ఇంటికి భోజనానికి కూరగాయలకు డబ్బులు ఎట్లా, నాకు ఆ దేవుడు బ్రహ్మాండంగా ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఉన్నాను. నేను ఊరికే ఏదైనా కూరగాయల కొట్టుకు పోతే నాకు ఉట్టిగానే ఇస్తారు ఫ్రీగా. హోటల్లో పోయితే ఏదైనా టిఫిన్ చేసి కాఫీ తాగితేనే బిల్లు తీసుకోరు. అది నా అదృష్టం. దేవుడు అట్లా పెట్టాడు నాకు. సార్ నేటి తరానికి అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ కొత్త జనరేషన్ అంతా వచ్చింది. ఇప్పుడున్న కమెడియన్స్ అంతా కూడా అంతా ఆర్టిఫిషియల్ కామెడీ అది ఇది అని అంటున్నారు. సో ఎట్లా మేము అంటే వచ్చే వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇవ్వగలరు? నాకేం అవసరం? నాకు అవసరమా? వాడికి ఒక సజెషన్ ఇచ్చి నీకెందుకు నాది నేను అన్నాడు అనుకో, నేను సమాధానం చెప్తా చెప్పు. అంటే మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ వచ్చి ఉంటారు కదా ఇన్స్పైర్ సార్. అయితే అవ్వచ్చు. నాకైనా డబ్బులు ఇచ్చాడా? నేనేమైనా ఇన్స్పైర్గా మన డబ్బులు ఇచ్చానా? కనుక ఎవడి అదృష్టం వాడిది, ఎవడి క్యారెక్టర్ వాడిది. నా క్యారెక్టర్ ఇది, వాడి క్యారెక్టర్ అది. అంతేగాని సజెషన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇన్స్టిట్యూట్ పెట్టమలేదు. ఇంకా నయం. మనకెందుకమ్మా? మనకు ఎదుటోడు వచ్చి ఏదైనా సహాయం అడిగితే, మాట సాయం కానీ ఫలాందుకు ఇట్లా ఎట్లా చేయని ఇచ్చి అడిగితే చెప్పొస్తునేమో స్పాట్లో ఉంటే. అంతే తప్ప మనం పోయి వాళ్ళ ఇంటికి పోయి తలుపు కొట్టి ఇగో దా నీకు ఇన్స్పిరేషన్ ఇస్తా, నేర్పుతా, మనకు అవసరమా? కనుక ఉచిత సలహాలు ఇచ్చే క్యారెక్టర్ కాదు నాది. అనవసరమైన దాంట్లో దూరం, అనవసరమైనవి కూడా మాట్లాడను. అదే అందుకే ఎప్పుడు కూడా నువ్వు ఎట్లాంటి గమనించినవా? అవును అసలు కాంట్రవర్సీ ఎక్కడన్నా నన్ను ఎప్పుడు కూడా లేదు. ఉండదు. లేదు ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో ఇంత నా అన్న నా కోట నన్ను కొంచెం కాంట్రవర్సీగా కొన్ని విషయాల్లో అనేవాళ్ళు. నన్ను అనమనండి. అవును. ఎక్కడ కూడా కాంట్రోవర్సీలో ఈ వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా మీ పేరు రాలేదు. అదే నువ్వు హర్ట్ అయినా నేను ఫీల్ గాను, కానీ నువ్వు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చెప్పను. గమనిస్తున్నావు కదా, అవును. అంతే. అనవసరమైంది నాకు అనవసరం, రైట్ సార్. అవసరమైనంత వరకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.